కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కెన్యాలోని మారుమూల ప్రాంతంలో సఫారీ హెలికాప్టర్ కుప్పకూలడంతో 7గురు మృతి చెందారు. మృతుల్లో 5గురు అమెరికా పౌరులు ఉన్నట్లుగా అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. మృతుల్లో టెలిముండోకు చెందిన ఉన్నతాధికారితో పాటు ఈక్వెడర్ జాతీయ గూఢచార సంస్థ డైరెక్టర్ మిషెల్ సెన్సీ కొటంగి కూడా ఉన్నారు. లోయిసాబా కన్వెన్సీ నుంచి ఎవాసోస్ నైరో ప్రాంతానికి వెళుతూ ఉండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. పైలట్ తో పాటు 6గురు ప్రయాణికులు హెలికాప్టర్లో ఉన్నట్లుగా కెన్యా పౌర విమానయాన అథారిటీ తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై అమెరికా రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపింది. కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కెన్యాలోని మారుమూల ప్రాంతంలో సఫారీ హెలికాప్టర్ కుప్పకూలడంతో 7గురు మృతి చెందారు. మనం ఐన్యూస్ స్క్రీన్ పైన ఆ హెలికాప్టర్ కుప్పకూలిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మృతుల్లో 5గురు అమెరికా పౌరులు ఉన్నట్లుగా కూడా అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. మృతుల్లో టెలిముండోకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఈక్వెడర్ జాతీయ గూఢచార సంస్థ డైరెక్టర్ మిషెల్ సెన్సీ కొటంగి ఉన్నట్టుగా తెలుస్తోంది. లోయ్ సాబా కన్వెన్సీ నుంచి ఎవాసో నైరో ప్రాంతానికి వెళుతూ ఉండగా హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కెన్యాలోని మారుమూల ప్రాంతంలో సఫారీ హెలికాప్టర్ కుప్పకూలడంతో 7గురు మృతి చెందారు. మృతుల్లో 5గురు అమెరికా పౌరులు ఉన్నట్లుగా అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆ దృశ్యాలు మనం ఐన్యూస్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. మొత్తంగా కూడా హెలికాప్టర్ శకలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే టెలిముండోకు చెందిన ఉన్నతాధికారితో పాటు ఈక్వెడార్ జాతీయ గూఢచార సంస్థ డైరెక్టర్ మిషెల్ సెన్సీ కొటంగి కూడా ఈ ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది. లోయిసాబా కన్సర్వెన్సీ నుంచి ఎవాసో నైరో ప్రాంతానికి వెళుతూ ఉండగా ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. ఇక పైలట్ తో పాటు 6గురు ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తోంది. కెన్యా పౌర విమానయాన అథారిటీ కూడా ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పింది. ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై అమెరికా రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి.